ప్రపంచవ్యాప్తంగా టెక్ సెక్టర్లో, ఎలక్ట్రానిక్ సెక్టర్లో లే ఆఫ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా టెక్ సెక్టర్లో రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళొక ప్లాన్ అనౌన్స్ చేశారు. దాదాపు వాళ్ళ గ్లోబల్ ఎంప్లాయీస్లో 3% మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారంట. అంటే దాదాపు 6,000 మందిని తీసేస్తున్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళకి దాదాపు 2,28,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దానిలో వాళ్ళ ఆపరేషనల్ ప్రొసీజర్స్ సంబంధించి ముఖ్యంగా వాళ్ళు అక్రాస్ ప్రపంచవ్యాప్తంగా 6,000 మంది తీసేస్తున్నారు. ఒక ప్లేసే కాదు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మేనేజరియల్ రోల్స్లో ఉన్న వాళ్ళని 6,000 మంది తీసేస్తున్నారంట. సో ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే హై శాలరీ తీసుకుంటున్నారో, కాంప్లసెంట్గా ఉంటున్నారో వాళ్ళని తీసేస్తున్నారని చెప్తున్నారనమాట. 2023 తర్వాత ఇదే సిగ్నిఫికెంట్ జాబ్ రిడక్షన్ మైక్రోసాఫ్ట్లో 2023లో దాదాపు 10,000 మందిని తీసేశారు. ఇప్పుడు దాదాపు 6,000 మంది తీసేస్తున్నారంట. కానీ మైక్రోసాఫ్ట్ ఈ క్వార్టర్లో బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, బాగానే ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ ఇంకా హై పర్ఫార్మెన్స్ టీమ్ను ఉంచుకోవాలి, ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి, ఓన్లీ ఎవరైతే చాలా యాక్టివ్గా క్వాలిటేటివ్గా పనిచేస్తారో వాళ్ళనే ఉంచుకోవాలని చెప్పి అనుకుంటున్నారనమాట.